ఇంట్లో సమాధానం లేకుండా ఉందా? ఎందుకు చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారుతున్నాయి అని ఆలోచిస్తున్నావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బైబిల్లో ఇలా ఉంది: శాంతి కలిగించువారు ధన్యులు. ఇంట్లో సమాధానం లేకపోవడానికి కారణాలు: మాటల్లో ప్రేమ తగ్గిపోవడం. మన మాటలు కఠినంగా మారితే హృదయాలు దూరమవుతాయి. దేవుడు అంటున్నారు: నీ మాటలను మృదువుగా మార్చు. క్షమించలేకపోవడం. పాత గాయాలు మనసులో దాచుకుంటే ఇంట్లో శాంతి ఉండదు. దేవుడు చెబుతున్నారు: క్షమించు, నేను నిన్ను క్షమించినట్లే. ప్రార్థన లేకపోవడం. కుటుంబం కలిసి ప్రార్థించకపోతే ఆత్మీయ బలం తగ్గిపోతుంది. ఒక చిన్న ప్రార్థన కూడా ఇంటికి శాంతిని తెస్తుంది. అహంకారం పెరగడం. నేనే సరి అనే భావన శాంతిని దూరం చేస్తుంది. దేవుడు అంటున్నారు: వినయం నేర్చుకో. దేవుడు నీతో చెబుతున్నారు: నా బిడ్డ, నీ ఇంట్లో శాంతి కావాలంటే ముందుగా నీ హృదయంలో శాంతి ఉండాలి. నన్ను ఆహ్వానించు. నేను మీ ఇంటిని ఆశీర్వదిస్తాను. గొడవల స్థానంలో ఆనందం, కన్నీళ్ల స్థానంలో నవ్వు ఇస్తాను. ఈ రోజు నుండే ఒక నిర్ణయం తీసుకో. కోపం తగ్గించు. ప్రేమగా మాట్లాడి కలిసి ప్రార్థించు. అప్పుడు నీ ఇంట్లో దేవుని సమాధానం నిలిచిపోతుంది.